హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కరకరలాడే జంతికలు అయితే తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా 1 కేజీ రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. ఇది బాగా జల్లించుకొని పక్కనైతే పెట్టుకోవాలి. అందులోకి ఒక 100 గ్రాముల మినపప్పు అయితే వేసుకోవాలి. ఈ మినపప్పును కూడా శుభ్రంగా జల్లించి అయితే తీసుకోవాలండి. అదే కప్పుతోటి వేపించెనపప్పును అయితే తీసుకోవాలండి. ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు అయితే తీసుకోవాలండి. ఒక 5-6 ఎండుమిర్చిని తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మిల్లుకి అయితే ఆడించుకోవాలండి, మెత్తగా పౌడర్ లాగా. ఈ పిండి అంతటిని ఆడించుకున్న తర్వాత 1 కేజీన్నర అయితే వస్తుందండి. మీకు ఎంత పిండి కావాలో అంత పిండి అయితే జంతికలు అయితే చేసుకోవచ్చు. నేను అంత పిండి కూడా తీసుకుంటున్నానండి. ఈ పిండి అంతటిని తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను వాము అయితే వేసుకోవాలి. ఈ వాము రాళ్ళు అవి లేకుండా చూసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి. నెయ్యి లేదా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. సగం గోరువెచ్చని నీళ్ళు, కొంచెం చల్లనీళ్ళు కలిపి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఈ పిండి అంతటినీ కూడా ఇలాగ ముద్దలాగా రావాలండి. మనం జంతికల గొట్టంలోకి పెట్టుకుంటాం కదా, మనకి జంతికలు ఈజీగా రావాలి అంటే కొంచెం జారుగానే కలుపుకోవాలి. జంతికల చక్రం తీసుకొని నేను ఈ చిన్న సైజు అయితే తీసుకుంటున్నానండి. ఇందులోని 2 సైజులు అయితే ఉంటాయి. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చక్రాలు అయితే చుట్టుకోవచ్చు. జంతికల గొట్టంలోకి మనం ఆయిల్ 2-3 ట్రిప్పులు అయితే అప్లై చేసుకుంటే మనకి జంతికలు వేసేటప్పుడు మనకి అడ్డుకోకుండా చక్కగా వచ్చేస్తాయండి. నేను చూపించిన విధంగా మనం తయారు చేసుకునే పిండిని కొంచెం వెళ్తుంచుకొని అయితే మనం గొట్టాన్ని ఫిల్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకున్న పిండిని మనం మళ్ళీ మూత పెట్టి తడారిపోకుండా అయితే మూత పెట్టుకోవాలి. మనం కొంచెం జంతికలు అవి వేసుకున్న తర్వాత మళ్ళీ మూతది తీసుకొని మనం ఒకసారి ట్రై చేసుకోండి. ఇలాంటి చట్రంలో ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. వేడి నూనెలోనైతే చేయకాలుతుందని కాకుండా ఇలా చట్రాల మీద అయితే వేసుకొని మనం వెంటనే తయారు చేసుకోవచ్చు. మనం వేసేటప్పుడు పిండి కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకోండి. ఒకవేళ రాకపోతే కొంచెం వాటర్ అది కలుపుకొని మళ్ళీ పిండిని కరెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం జంతికల ముద్దను వేసి అది బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోండి. ఈ ఆయిల్ అంతా బబుల్స్ ఆగిన తర్వాత అప్పుడు జంతికలు తీసేయండి. ఐలో మటుకు పెట్టకూడదండి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలు వేసుకోవాలి. జంతికలు బాగా చుట్టే అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా పెనంలోనే వేసుకొని జంతికలు చుట్టేయచ్చు. అలా రాదు అనుకునే వాళ్ళు చట్రం మీద వేసుకొని ఒక్కొక్కటిగా తయారు చేసి వేసుకోవచ్చండి. ఇందులో వేపించెనపప్పు వేయడం వల్ల జంతికలు చాలా కరకరలాడుతూ ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.